ఈ బైక్ పవర్ కి, ఈ బైక్ బ్రేక్స్ కి అసలు 400cc సెగ్మెంట్ లో ఏ బైక్ బీట్ చేయలేదు. క్విక్ షిఫ్టర్ అయితే యూజ్ చేస్తున్నా, క్లచ్ పట్టుకోకుండా గేర్లు చూడండి ఎట్టేస్తున్నాను. 145, 148, 150, 152, 153. కనీసం పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే. ఈ అడ్వెంచర్ 390 బ్రో మనతో రేస్ పెట్టుకుంటున్నాడు. థర్డ్ గేర్ ఓకే. అడ్వెంచర్ 390కి అయితే వచ్చాం. అగ్రెసివ్నెస్ లేకపోయినా కంఫర్టబుల్ గా ఉంది బైక్ అయితే. నిజంగా నా హైట్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంది గైస్ అడ్వెంచర్. ఒక వింటేజ్ లవర్స్ కి అయితే ఒక కొత్త లోకంలోకి వచ్చినట్టే ఉంటది. వింటేజ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది ఈ మ్యూజియం లోపలే. కరెక్ట్ గా ఈ కారు మార్కెటింగ్ లోకి వచ్చి 100 సంవత్సరాలు అయింది. ద ఐకానిక్ రోల్స్ రాయల్స్ అనమాట. ఈ ట్రక్ అయితే పైన మించి రూఫ్ తగలుతా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మీకు ఒక స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ రైడ్ కోసం నేనైతే బెంగళూరుకి అయితే వచ్చాను. 3 ప్లేసెస్ అయితే వెళ్ళిపోతున్నాం ఈ రోజు రైడ్ కి అయితే నేను అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు ఇద్దరం వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కువ లాగ్ చేయాలనుకోవట్లేదు, బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటాం. ఓకే గాయ్స్, మోటో వ్లాగింగ్ అయితే వచ్చేసాం. ఇదిగోండి ఈ రోజు మనం తీసుకెళ్తున్న ఆల్ న్యూ బీస్ట్ అనమాట. ఇది డ్యూక్ 390 Gen 3 అనమాట. ఎలా ఉంది, మామూలుగా లేదు బైక్ అయితే. పాప మా అన్న నేను ఈరోజు వస్తున్నానని చెప్పి మొన్నేమో సర్వీస్ కి ఇచ్చాడు. నీట్ గా ఉంది బైక్ అయితే, ఫుల్లీ వాష్డ్, ఫుల్ సర్వీస్ నిన్నే అయింది బైక్. నా చేతిలో పెట్టాడు. అది కూడా ఏం తెలుసా హైలైట్ విషయం, విత్ ఫుల్ ట్యాంక్ ఇచ్చాడు అనమాట. ఈ హైవేలో బైక్ కూడా టోల్ అనమాట. చూడండి, నో హెల్మెట్ నో ఎంట్రీ. యాక్చువల్ గా నేను గ్లౌజులు కూడా ఉన్నాయి, వ్లాగ్ చేద్దాం అనుకుని ఆగాను. బట్ ఫుల్ డిస్టర్బెన్స్ లాగా ఉంది. అక్కడ సిటీ బస్సెస్ అన్ని అక్కడ ఆగుతున్నాయి, ఫుల్ రష్. మనకి ముందే షై ఎక్కువ, అందరు మన సైజ్ వస్తున్నారు అక్కడ గర్ల్స్. అందుకని చెప్పి ముందుకెళ్ళి హైవే మీద ఎక్కడన్నా ఆపి ఇంట్రో ఇచ్చుకోవచ్చులే అని చెప్పి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం 2-వీలర్ కూడా నేనైతే టోల్ కడుతున్నా. పర్ బైక్ 45 రూపీస్ అనుకుంటా. కర్కంపూరా ఓకే. ఫర్ ద ఫస్ట్ టైం బైక్ కూడా అయితే టోల్ తీసుకొని టోల్ దాటాం. ఒకసారి మీకు కూడా ఈ బైక్ ఎలా ఉంటుందో చూపియాలి అంటే రైడింగ్ మోడ్స్ చేంజ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్ గా స్ట్రీట్ మోడ్ లో ఉంది, దీన్ని ట్రాక్ మోడ్ లోకి మార్చా. ఇది ట్రాక్ అన్నమాట. ఇంతాక బైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది వైట్ కలర్ లో ఎగిలింది కదా, రెడీ టు రేస్ అని. ట్రాక్ మోడ్ లోకి మార్చి ఆన్ చేస్తే ఇది చూడండి రెడ్ కలర్ లో ఆన్ అవుద్ది అనమాట. ఈ బైక్ రివ్యూ ఏం కాదు, జస్ట్ ఈ బైక్ తీసుకొని ఒక రైడ్ కి వెళ్తున్నా. నా ఫీలింగ్ ఎలా ఉంది 390తో అని మీకు షేర్ చేసుకుంటా. చెప్పా కదా మీకు ఎప్పటి నుంచో నా ఫేవరెట్ బైక్ అనేది 390. అది ఇప్పుడు నా చేతిలోనే ఉంది. ఇప్పుడు జస్ట్ దీని పవర్ చూద్దాం. 1 2 3. రాకెట్ పైన చూసారా గాయ్స్, స్పీడ్ కెమెరాస్ అనమాట. చాలా జాగ్రత్త పోవాలి. ఇక్కడ స్పీడ్ లిమిట్ 90 పెట్టున్నారు, 90 దాటకూడదు. జస్ట్ మీకు పుల్ చూపిద్దాం అని చెప్పి నేను అక్కడైతే దాటాను. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ వచ్చి పయానా వింటేజ్ కార్ మ్యూజియం కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 130 కిలోమీటర్స్ ఉందన్నమాట. వ్లాగ్ తో ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు బెంగళూరు రోడ్స్ లోకి, కర్ణాటక రోడ్స్ లోకి ఎంటర్ అయిపోయాం అనమాట మనం. 108 లో అసలు స్పీడ్ తెలియట్లేదు గాయ్స్, నిజంగా చెప్తున్నా కదా. అసలు రేజిస్తుంటే పికప్ చూడండి, పుల్ చూడండి అసలు ఎట్ట వెళ్తుందో. 120, 126, 128, 130. అసలు 120 నథింగ్ గైస్ దీనికి. పైన చూసారా, కనక్పుర రోడ్డు, మైసూర్ రోడ్డు, తుమ్కూరు రోడ్డు అంట. మనమైతే కనక్పుర, అక్కడ టోల్ కాడ ఏ రోడ్డు అని అడిగారు, కనక్పుర రోడ్డుకి అని చెప్పా. ఎంతైనా ఒక పెద్ద సిటీలో ఉన్న ఫీలింగ్ అయితే ఇప్పుడైతే కలుగుతుంది. ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు మనం మైసూర్ కూడా వెళ్ళబోతున్నాం. ఒకవేళ కానీ ఈ బ్లాగ్ కానీ మరీ పెద్దదైపోతే నేను దీన్ని పార్ట్స్ గా పెడతా, 1 2 పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్ ఎలాగ ఒకటి పెడతా. లెఫ్ట్ వెళ్తే మైసూరు, ఇక్కడ ఇంకొక టోల్. అరే టికెట్ कितना है 35 टोटल. బెంగళూరులో చల్లంగా ఉంటది ఇది అది అని విన్నా, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఏమంత లేదు. మన సైడ్ తో పోలిస్తే ఇక్కడ కొద్దిగా బెటర్ అంతే. వర్షాకాలం అలా వస్తే అప్పుడు తెలుస్తుంది అసలైన ఇక్కడ వెదర్ ఏందని. ఇక్కడ చిన్న వర్షం వస్తే బెంగళూరు రోడ్స్ అంతా సముద్రాలు అయిపోతాయి, చెరువులు అయిపోతాయి.
లాస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి అయితే చూస్తున్నా హైవే పక్కనే కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అంటే టిఫిన్స్ గానీ ఇంకోటి గానీ అవి గానీ పెట్టుకున్నామంటే ఈ హైవేలో, ఆ బెంగళూరు టు మైసూర్ హైవేలో బతికిపోవచ్చు. ఏంది అసలు ఎంత మంది జనాభా తెలుసా గైస్. చిన్న బండి కొట్టైనా గానీ కుప్పలు జనాభా, కుప్పలు కార్ లాగున్నాయి. అదిగా ఈరోజు సండే కదా, ఏందో కరువు వచ్చినట్టు అందరూ అక్కడికే. ఫ్రంట్ ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకున్న గూగుల్ మ్యాప్స్. చలో నిజంగానే ఈ బైక్ పవర్ కి, ఈ బైక్ బ్రేక్స్ కి అసలు 400cc సెగ్మెంట్ లో ఏ బైక్ బీట్ చేయలేదు. నేను చెప్తున్నా కదా పక్కా. అసలు డ్యూక్ 390 నీకు కొట్టే బైక్ లేదు 400cc సెగ్మెంట్ లో. అంటే నేను చెప్పేది సింగిల్ సిలిండర్ లో చెప్తున్నా, సింగిల్ సిలిండర్ కింగ్ అనమాట ఈ బైక్. గైస్ ఇంకో చూడండి, క్విక్ షిఫ్టర్ అయితే యూజ్ చేస్తున్నా. క్లచ్ పట్టుకోకుండా గేర్లు చూడండి ఎట్టేస్తున్నాను. మళ్ళీ అయితే ఒకసారి క్విక్ షిఫ్టర్ ట్రై చేసి చూపిస్తా చూడండి. థర్డ్ గేర్ లో ఉంది, నేను క్లచ్ మీద చేయి కూడా పెట్టుకోవాలా చూడండి. 4th 5th 6th దీనికి క్విక్ షిఫ్టర్ ప్లస్ అనమాట, అంటే ఆటో ఫ్లిప్పర్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి క్లచ్ పట్టుకోను, 5th గేర్, 4th, 3rd, మళ్ళీ చూడండి యాక్సిలరేటర్ అలానే పట్టుకోన్నా, 4th, మళ్ళీ 5th, మళ్ళీ 6th. బాబా ఈ బైక్ తో ఫన్. ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే గైస్, ఈ బైక్ కి మిర్రర్స్ ఉన్నాయి కదా, అల్యూమినియం మిర్రర్స్ అనమాట. సేమ్ డామినర్ 400 మిర్రర్స్ అనుకోండి, చాలా మంచి క్వాలిటీ మిర్రర్స్ అనమాట ఇవి. అసలు ఈ బైక్ పవర్ కి నాకు అసలు మెల్లగానే వెళ్ళాలని లేదు గైస్, నిజం చెప్తున్నా. అలా థ్రాట్లు ఇస్తుంటే గుంజేస్తుంది బండి అయితే. అసలు నేను అసలు 30% థ్రాట్లు అలా పట్టుకోన్నా, జస్ట్ ఊరికి అలా ఇస్తుంటే 3344 స్పీడ్ అలా వెళ్ళిపోతుంది. అది కూడా నా వెనకాల పిలియన్ ఉన్నాడు. గైస్ చలో ఇప్పుడు చూద్దాం 390 టాప్ స్పీడ్ అయితే అసలు కొట్ల టాప్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయబాకండి. అబ్బా ఏం పుల్లు. అక్కడ పైన వింటేజ్ కార్ షోరూమ్ కాడికి ఇంకా 1 hour 42 minutes చూపిస్తుంది. ఇంకా 80 kilometers అయితే ఉంది. అరౌండ్ మనం 49.1 kilometers అయితే వచ్చాం. 50 kilometers రైడ్ చేసిన ఫీల్ అయితే నాకు అస్సలు లేదు, జెన్యున్ గా చెప్తున్నాను. ఫోన్ పక్కన పెట్టేస్తోలేయా, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. లెట్స్ గో. ఇక్కడ చూద్దాం గైస్, డ్యూక్ 390 విత్ పిలియన్. గుర్రం ఇది బండి, నిజంగా చెప్తా గుర్రం. ఈ పవర్ ఎంత బాబు. 145, 148, 150, 152, 153. పైన హైవే వెళ్తుంది, ఇక్కడ ఇంకో ఫ్లైఓవర్, పైన ఒక ఫ్లైఓవర్, కిందేమో మంచి రివర్. సూపర్. అసలు మార్నింగ్ నుంచి టిఫిన్ తినలేదు గైస్, 10:30 అయింది టైం అయితే. కనీసం పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే, చాలా దాహం ఆకలిస్తుంది. ఇక్కడ 10:30 అని చూపిస్తుంది టైమ్, యాక్చువల్ టైం అయితే ఇక్కడ 10:33 మొబైల్ లో. 3 minutes స్లో ఉందన్నమాట. ఇంకా 50 kilometers ఉంది గైస్. 1 2 3. వాట్ ఏ ఫుల్. ఈ అడ్వెంచర్ 390 బ్రో మనతో రేస్ పెట్టుకుంటున్నాడు.
ఫక్ నేను లో ఆర్పిఎం లో ఉన్నా. మజా అంటే ఇది. యాక్చువల్ గా ఇప్పుడు మనకి అడ్వెంచర్ 390 బ్రో వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయిపోయారు. థర్డ్ గేర్ ఓకే. గైస్ మీకు పనిలో పని అడ్వెంచర్ 390 కూడా ఎక్స్చేంజ్ చేసి మార్చి చూపిస్తే బాగుంటదని అనుకుంటున్నా. చూద్దాం. లెట్ ద మాస్క్. అడ్వెంచర్ 390కి అయితే వచ్చాం. దానికి ఉన్నంత అగ్రెసివ్నెస్ లేకపోయినా కంఫర్టబుల్ గా ఉంది బైక్ అయితే. ఓకే ఫుల్ చూద్దాం. నాట్ బ్యాడ్, బానే వెళ్తుంది బైక్ అయితే. కాకపోతే డ్యూక్ 390 ఉన్నంత అగ్రెసివ్ లేదు గైస్. ఇప్పుడు మనం 4th గేర్ లో 6000 RPM కి ఏంది 52 స్పీడే ఉందబ్బా అని అనుకోబాకండి. యాక్చువల్ గా ఇప్పుడు మైల్స్ పర్ అవర్ లో ఉంది, కిలోమీటర్ పర్ అవర్ లో లేదు. ఇప్పుడు నేను ఈజీగా 120 130 లో ఉంటా స్పీడ్. అంటే నేను టాప్ స్పీడ్ ఒకవేళ దీంట్లో ఎంత టచ్ చేస్తా అంత ఈక్వల్ టు కిలోమీటర్ పర్ అవర్ వేస్తాను. పైన డిస్ప్లే వేస్తాను. సస్పెన్షన్ అయితే టూ గుడ్. ఇన్సేపు డ్యూక్ లో వచ్చా కదా, చిన్న చిన్న బంప్స్ కూడా, అంటే డ్యూక్ అంటే అది కొంత అగ్రెసివ్ గానే ఉంటుంది బైక్. దానికి తగ్గట్టు ఆ సస్పెన్షన్ సెటప్ అయితే ఉంటది. కాకపోతే మనం తెచ్చిన డ్యూక్ 390కి ఏంటంటే అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పక్క. మనం నిజంగా నా హైట్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంది గైస్ అడ్వెంచరా. ఓకే గైస్ మన వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అడ్వెంచర్ బ్రో. థ్యాంక్స్ ఫర్ ద బైక్ బ్రో. థ్యాంక్స్ ఫర్ ద బైక్ బ్రో. గైస్ మళ్ళీ అయితే మన డ్యూక్ 390కి అయితే వచ్చేసాం. ఇది డౌన్ కదా, ఇప్పుడు పుల్ చూడండి. వామ్మో అసలు బైక్ బ్రూటల్ నిజంగానే. విత్ ఇన్ నో టైమ్. క్రేజీ. మైసూర్ ఇంకా 21 కిలోమీటర్స్ ఉంది గైస్. మార్నింగ్ నుంచి ఎగ్జాక్ట్ 120 కిలోమీటర్స్ వచ్చాం గైస్. అస్సలు 120 కిలోమీటర్స్ నిజంగా వచ్చినట్లేదు, ప్రామిస్ గా చెప్తున్నా, జోక్ కాదు. నిజంగా నాకు ఎలా ఉందంటే ఒక 30 కిలోమీటర్స్ రైడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ బైక్ తో. నిజంగా మంచి బైక్ ఉంటే నిజంగా తెలియదు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోతున్నాం అని. ఆ మ్యూజియం కి జస్ట్ 8.8 కిలోమీటర్స్ గైస్. ఇదే అనమాట పయానా. వింటేజ్ కార్ కలెక్షన్ అంతా ఉంటది అనమాట లోపల. ఇదిగోండి గైస్ మన ముందే ఉంది ఆ పయానా మ్యూజియం. చూడండి అసలు ఒక పెద్ద జైంట్ టైర్ డిజైన్ లో కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని అయితే. వేరే లెవెల్ నిజం చెప్తున్నాం కదా. లోపల అన్ని వింటేజ్ కార్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ లెవెల్. చలో లోపలికి వెళ్దాం. ఇదన్నమాట ఎంట్రన్స్. ఈ మ్యూజియం అన్ని రోజులు ఓపెన్ లోనే ఉంటదంట. మార్నింగ్ 9 AM టు నైట్ 8 PM వరకు. స్టార్టింగ్ ఒక వింటేజ్ కార్ ఉంది. నేను ఎప్పుడే టికెట్ తీసుకున్నాను. టికెట్ ఉంది. ఇది గైస్ టికెట్ అయితే పర్ పర్సన్ 50 చార్జ్ చేశారు. ఈ కారు ఆ ఫోటోలో ఉన్నారు కదా ఆ వ్యక్తిది అనమాట. చాలా ఓల్డ్ కార్ ఇది. లోపల చూస్తే ఒక వింటేజ్ లవర్స్ కి అయితే ఒక కొత్త లోకంలోకి వచ్చినట్టే ఉంటది. అన్ని వింటేజ్ కార్స్ అనమాట. మ్యూజియం లోపలికి అయితే వచ్చేసాం. వింటేజ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది ఈ మ్యూజియం లోపలే. వేరే లెవెల్. ఇక్కడ చూడండి ఓన్లీ బాడీ వరకే పెట్టున్నారు, ఫ్రేమే, ఇంజన్ అది వరకు పెట్టినారు. పైన రూఫ్ అంతా లేదు ఈ కార్ ది. ఈ కార్ పేరు వచ్చి ఆస్టిన్ 12-6 హార్లే అంట. 1938 మోడల్ ఇది. చూసారా 4 స్ట్రోక్ ఇంజన్స్, ఇది 2 స్ట్రోక్ ఇంజన్, కొన్ని సోలెక్స్ కార్బొరేటర్ అంట. ఒకప్పుడు యూజ్ చేసిన కార్ లో మెటీరియల్స్ అనమాట ఇవి, ఓల్డ్ మెటీరియల్స్. ఇక్కడ ఇంకా ఉన్నాయి. 2 కార్బొరేటర్ అంట, డైనామో అంట, టర్బో చార్జర్. ఒకప్పుడులో టర్బో చార్జర్ గైస్ ఇది. ఇప్పుడు టర్బో అంటే తెలుసుగా మీకు ఎంత పెద్దది వస్తుందో. మెకానికల్ ఫ్యూల్ పంప్ అంట, స్టీరింగ్ గేర్ బాక్స్ అంటది. ఇవన్నీ 90s 30s 18s ఆ మోడల్స్ లో యూజ్ చేసిన పార్ట్స్ అనమాట అవి. ఇవి వీటిని ఏమో అంటారు, తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి దీన్ని ఏం బుల్లక్ కార్ట్స్ అనుకుంటా.
ఎద్దుల బండ్లు ఉన్నట్టున్నాయి. అంటే ఇది కార్ కన్నా ముందు జనరేషన్ కి అనమాట. కార్లు కూడా తయారవలేదు, అంతకు ముందు ఇవి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కార్స్ అనుకోండి ఇవి. ఇక్కడ చూసారా, ఇది 1925 ఫియట్ 501 అనమాట. ఈ కారు 1460 cc ఇంజిన్ అంట. ఇది ఒకప్పట్లో 44 మైల్స్ పర్ అవర్, కిలోమీటర్ పరంగా అయితే 71 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్తుంది, టాప్ స్పీడ్ ఇది. కరెక్ట్ గా ఈ కారు మార్కెటింగ్ లోకి వచ్చి 100 సంవత్సరాలు అయింది. ఇది 2025, ఇది 1925, కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితం కార్ అనమాట ఇది. ఇది 1931 ఫియట్ 521 అనమాట. ఈ కారు లాంగ్ కార్ అనమాట. ఇది అసలు లైట్ చూడండి గైస్ ఎంత ఉందా, అరచేయి మొత్తం చాపినా ఇంకా పెద్దదే ఉంది. 2516 cc అనమాట ఈ కారు. టాప్ స్పీడ్ వచ్చి 94 కిలోమీటర్ పర్ అవర్. ఈ కార్ పేరు వచ్చి షుడ్ బ్రేకర్ ప్రెసిడెంట్ 8 అంట, 1929 మోడల్. అది కొద్ది స్మాల్ గైస్, ఇది మీడియం, ఇది లార్జ్. వామ్మో ఎంత పెద్దదంటే పొడుగుంది. ఇప్పుడు ఫార్చునర్ ఎంత ఉంది అంత ఉంది. ఇది 129 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్, టాప్ స్పీడ్ అనమాట. ఇది ఆస్టిన్ 7 RPM సెలోన్ అంట. టాప్ స్పీడ్ వచ్చి ఈ కార్ ది 60 మైల్స్ పర్ అవర్, అంటే 96 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది అనమాట. ఈ కార్ పేరు వచ్చి ఫార్డ్ పర్ఫెక్ట్ E938 అంట, 1946 మ్యానుఫ్యాక్చర్డ్. ఇది 100 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్. ఇది వచ్చి 1947 మారిస్ 8 సిరీస్ E అంట, యూకే లో మ్యానుఫ్యాక్చర్డ్. ఇది టాప్ స్పీడ్ కరెక్ట్ గా 100 వెళ్తుంది గైస్. ఇలా ఇవన్నీ చెప్పాలంటే రేపు అయిపోద్ది గైస్, మీకు బ్రీఫ్ గా చూపించేసి వెళ్తా. ఇది ఆస్టిన్ A40 అంట ఈ కారు. దీని టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్స్ పర్ అవర్, 70 స్పీడ్ వెళ్తుంది ఇది గైస్. ఇది అయితే రియల్లీ ఒక ట్రక్ అంత ఉంది. ఇది వచ్చి ఫ్రాజర్ F47 C15 మ్యాన్ హ్యాటన్ అంట. ఈ నోర్లు కూడా తిరగట్లేదు ఈ పేర్లు, అంత ఘోరంగా ఉన్నాయి. ఇది టాప్ స్పీడ్ వచ్చి 133 కిలోమీటర్ పర్ అవర్. ఇది బ్యూక్ సిరీస్ 50 సూపర్ 8 అంట, జర్మనీలో ఈ కారు మ్యానుఫ్యాక్చర్ అయింది. దీని టాప్ స్పీడ్ వచ్చి 138 కిలోమీటర్ పర్ అవర్. చాలా పెద్దటి గైస్ ఈ కార్లు నిజంగానే. ఇప్పుడులో ఇంత కార్స్ అంటే కామన్ గానీ ఒకప్పట్లో ఎంత పెద్దదంటే ఫార్చునర్ సైజ్ ఉంది గైస్. మీకు చెప్పాలంటే ఫార్చునర్ కార్ ఐడియా ఉంటుంది కదా, దాని సైజ్ ఉంది. ఇది 1947 ఓపెల్ క్యాడెట్ అంట, మేడ్ ఇన్ జర్మనీ. దీని టాప్ స్పీడ్ వచ్చి 98 కిలోమీటర్ పర్ అవర్. ఈ కార్ పేరు వచ్చి డైమ్లర్ DE36 అంట, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట ఈ కార్. దీని టాప్ స్పీడ్ 137 కిలోమీటర్ పర్ అవర్ గైస్. ఇది నిజంగా ఇవి పెద్ద ట్రక్కులు ఉన్నట్టున్నాయి. ట్రక్కే ఇది, కార్ సైజ్ లో అయితే అస్సలు లేదు, చాలా హ్యూజ్ కార్ ఇది గైస్. ఇప్పుడైతే ఐకానిక్ ఓల్డ్ కలెక్షన్ బైక్స్ కాడికి అయితే వచ్చేసాం. దాంట్లో మీ అందరికి తెలిసిన ఐకానిక్ బైక్ అయితే ఇక్కడ ఉంది, RX100 స్టిల్ ఇప్పటికి కూడా నడుస్తున్నాయి. కాకపోతే వీళ్ళు మంచి పీస్ ఒకటి తీసి దాన్ని నీట్ గా రిపేర్ చేసి పైన అయితే పెట్టారు. ఒకప్పట్లో ఒక ఊపు ఊపింది, స్టిల్ ఇప్పటికి కూడా ఒక ఊపు ఊపుతుంది బైక్ అయితే. ఇది జావా ఫస్ట్ మోడల్ బైక్ అనుకుంటా ఇది. అదైతే మీకు అది ఎలా చెప్పాలంటే రఘువరన్ బీటెక్ మూవీలో ధనుష్ నడుపుతాడు కదా బైక్, అలా ఉంది. డిట్టు అదే, సైకిల్ టైర్స్, చిన్న ఇంజిన్. ఆ బండికి ఇది అన్నలాగుంది, కొద్దిగా పెద్దది, సీట్ పెద్దది ఇచ్చాడు. ఇదైతే ట్రైంప్ బైక్. ఒకప్పట్లోనే చూసారా, ట్విన్ సిలిండర్, 2 సిలిండర్స్ వచ్చాయి. ఆ పైన బైక్ CD100 RX100 2 క్రాస్ బ్రీడ్ ఉన్నట్టుంది. ఎక్స్ప్లోరర్ అంట బైక్ అయితే, 2 స్ట్రోక్ బైక్. ఇవన్నీ ఇంజన్స్ మాక్సిమం 2 స్ట్రోక్. ఒకప్పుడు అన్ని 2 స్ట్రోక్ ఉన్నాయి, ఇప్పుడు అంటే ఇండియాలో 2 స్ట్రోక్ ఇంజన్స్ బ్యాన్ చేశారు. ఇది చూసారా గైస్, దీనికి గేర్ చూసారా, కార్ గేర్ ఉన్నట్టు. ఇది గేర్ రాడ్ అనమాట ఈ బైక్ కి. బండి పేరు కూడా వెలాసిటీ అంట. ఇది చేతక్కేనా ఆ టైప్ ఉంది గైస్. రాజ్దూత్ ఆ బైక్ నాకు తెలుసు. ఇది మన అందరికి తెలిసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. ఇది ఫస్ట్ వర్షన్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టార్ట్ చేసిన వర్షన్ అనమాట అప్పుడు మోడల్. ఈ స్టిల్ ఈ కొన్ని అయితే మా ఊర్లో కూడా తిరుగుతున్నాయి, మ్యూజియం లో పెట్టబడలేదు, మా ఊర్లోకి వచ్చినా చూడొచ్చు. హిందుస్థాన్ అంబాసిడర్ మనందరికి తెలిసిన ఐకానిక్ అంబాసిడర్ అనమాట ఇది. దీని టాప్ స్పీడ్ వచ్చి 113 కిలోమీటర్ పర్ అవర్.
గైస్ ఇదేం కార్ అంటే ద ఐకానిక్ రోల్స్ రాయల్స్ అనమాట. రోల్స్ రాయల్స్ 1924 మోడల్ 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ రోల్స్ రాయల్స్ లోగో. గైస్ పైన అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్తున్నాం. కింద ఇంకా అసలు ఐకానిక్ కలెక్షన్ అయితే ఉంది. మిలిటరీ ట్రక్స్, ఇదంతా మిలిటరీ కలెక్షన్. అటు సైడ్ అంతా మీకు బెంజ్ కలెక్షన్ పెట్టేస్తున్నారు. పైన చూసారా గ్లైడర్ అనమాట, సూపర్ గా పెట్టారు. అదైతే ఇదంతా మెర్సిడీస్ బెంజ్ కార్స్ ఇవన్నీ. ఇది జాగ్వర్ వేరే లెవెల్లో ఉంది కార్ అయితే. గైస్ ఇది చూడండి, ఇది అంతా హ్యూజ్ ట్రక్, మిలిటరీ ట్రక్. ఈ ట్రక్ చివోలెట్, ఇవన్నీ మిలిటరీ అంట. బా అది చూడండి గైస్, ఫస్ట్ చూపించాం కదా దానికన్నా ఇంకా డబుల్ ఉంది. ఈ ట్రక్ అయితే పైన ఇంచుమించు రూఫ్ తగలుతా ఉంది. గైస్ ఇది అనమాట ఫ్రంట్ వ్యూ. పైన చూసారా గన్ను కూడా ఒకటి ఉంది. అంటే ఒకప్పుడు రియల్ గన్ ఆ ప్లేస్ లో ఉండేదని డెమోలా పెట్టారు. మేబీ రియల్ గన్ కూడా అయ్యుండొచ్చు. ఇది చూడండి గ్రీన్ కలర్ లో ఏముందో ఈ ట్రక్. ఇది పికప్ అనమాట, 1958 పికప్. ఈ లారీ చూస్తే మీకు ఏ సినిమా గుర్తొస్తుందో డెఫినెట్లీ అయితే కామెంట్ చేయండి. పుష్ప మూవీ అయితే గుర్తొస్తుంది ఈ లారీ చూడడం. మీకు కూడా అదే అనిపిస్తే డెఫినెట్లీ అయితే కామెంట్ చేయండి. గైస్ ఈ కార్ నిసాన్ డట్సన్ అంట. ఈ పర్సన్ ది ఈ కారు. ఇది కూడా ఫియట్, ఇది ఫియట్. చాలా ఫియట్స్ ఉన్నాయి. ఇవన్నీ మెర్సిడీస్ గైస్. ఇక్కడ నుంచి రెడ్ కలర్ సూపర్ ఉంది. పైన లైట్స్ కి మెరిసిపోతుంది కార్ అంటే. గైస్ ఇవన్నీ మెర్సిడీసే గైస్. ఇది కూడా మిలిటరీ ట్రక్ అనమాట, డాజ్ పవర్ వ్యాగన్ అంట. ఇలాంటి జీబు ఒకటి కొనుక్కోవాలని డ్రీమ్ గైస్ నాకైతే. భలే ఉంటది, ఓపెన్ టాప్ ప్లస్ ఆ గ్లాస్ ఫ్రంట్ పక్క ముందుకు పెట్టేయచ్చు. అక్కడ చూసినట్లయితే AX100 అంట, 2 స్ట్రోక్ ఇంజన్. దాని పక్కన CD100 బైక్ ఉంది. అది మా ఇంట్లో మా నాన్నకు కూడా ఉంది, మా ఇంట్లోనే ఉంది ఆ బండి అయితే. దాన్ని రోజు చూసి విసిగెత్తేసింది. దాన్ని స్పెషల్ గా ఏం చూపి అక్కర్లే. చిల్ ఇప్పటికి కూడా ఉంది మా ఇంట్లో అది CD100. BMW E32 7 సిరీస్ కార్. ఇది వేరే లెవెల్ ఉంది ఈ కార్ అయితే. టాప్ స్పీడ్ 249 km/h. ఇది కూడా ఎప్పుడు 1993 లోనే 240 అరౌండ్ 250 km/h స్పీడ్ ఆ కారు. ఇది జాగ్వర్. దీని టాప్ స్పీడ్ వచ్చి 233 km/h. జాగ్వర్ XJ6 అంట. ఈ కార్ చూడండి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అనమాట. అటు పక్క ఉంది డ్రైవింగ్ సీట్. మామూలుగా మన ఇండియన్ వెహికల్స్ అయితే ఇక్కడ ఉంటది, దీనికి చూడండి అటు సైడ్. ఇది ఒక అమెరికన్ బ్రాండ్, అమెరికన్ ఓల్డ్ వింటేజ్ కార్. ఇది మ్యాడ్జా అంట ఈ కార్ పేరు. 1967 మోడల్. ఇది 160 km/h టాప్ స్పీడ్. చూసేదానికి ఇవన్నీ పాతగా ఉన్నా ఒకప్పుడులోనే 160లు 180లు 200 250లు వెళ్తున్నాయంటే ఒకప్పుడులో ఒక ఊపిన కార్లు వేసి. ఇది 1986 అంబాసిడర్ ఎయిర్ ఫోర్స్ అంట ఈ కారు. 122 km/h స్పీడ్ ఇది టాప్ స్పీడ్. ఇది 1991 కాంటేసియా క్లాసిక్ 1.8 GL అంట. ఇది ఏం పేర్లు రా బాబు. దీని పేరు టెంపో మ్యాటాడోర్ అంట, F307. టెంపోని హిల్ క్లైమ్ రేసింగ్ అనే ఒకటి ఉంటది కదా, దాంట్లో చూసా బిట్టు ఇట్లానే ఉంటది గైస్. ఇది 1985 సెపానీ డాల్ఫిన్ సెలోన్ అంట. ఇది చూసేదానికి ఎలా ఉందంటే జాతిరత్నాలు మూవీలో హీరో నడుపుతాడు కదా కారు, అట్టుంది. యాక్చువల్ గా జాతిరత్నాలు మూవీలో నడిపేది ఇది. మారుతి సుజుకి 800, కాకపోతే కలర్ స్కీమ్ అట్లే ఉంది గైస్. ఈ కార్ చూసేదానికి ముచ్చటగా సూపర్ గా ఉంది. ఇది ఎట్లుందంటే రీసెంట్ గా MG కామెట్ డిట్ అట్టే ఉంది. ఇంకా దానికన్నా చాలా చిన్నది. ఇది పిల్లకాయలు దొరికిన కార్ ఉన్నట్టుంది. నా హైట్ కి నేను కూర్చున్నానంటే పైన నాకు రూఫ్ తగులుతుంది. చిన్ని కారు. ఇది ఫీల్డ్ మార్షల్ ట్రాక్టర్ అంట. మ్యానుఫాక్చరింగ్ గుజరాత్ అనమాట. ఇది మన ఇండియన్ ట్రాక్టర్ అనమాట. ఇది టాప్ స్పీడ్ ఓన్లీ 35 km/h. ఇక్కడ పెట్టిన వెహికల్స్ అయితే లాస్ట్ గైస్ ఇవి చూసేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు రోడ్ లో తిరుగుతున్నాయి కొన్ని వెహికల్స్ లైక్ దిస్. అండ్ హుండై వర్ణ ఆ మోడల్ ఉంది కదా బ్లాక్ కలర్, అది కూడా నేను రోడ్స్ లో ఇప్పటికి చూసి. ఆ బ్లాక్ కలర్ వెనకాల టొయోటా ఉంది కదా, అది తిరుగుతుంది ఇప్పటికి ట్రావెల్స్ లా. ఇక్కడ చూడండి ఆల్ట్రో 800 అయితే ఒక వరుస పెట్టేశారు ఇక్కడ, 4 ఆల్ట్రో 800. ఇది 1985 మోడల్. ఇది మారుతి 800. ఇది 1985 మోడల్. ఇది 2002 మారుతి జెన్. ఇది 1996 ఫియట్ యూనో 4 డోర్ సెడన్ అంట. 1993 మారుతి 800. ఇది ఇవన్నీ ఈ మధ్య 20s కార్స్ ఎక్కువ. ఈ ఒక 90s లో ఉన్నాయి 2-3 కార్లు. ఇక్కడ ఈ కార్స్ అన్ని చూసాక ఇక్కడ ఇంకొక డోర్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ వింటేజ్ కలెక్షన్ అంతా పెట్టినారు. కార్స్ అనే కాదు అన్ని టైప్స్. గిన్నెలు అక్కడ చూడండి, పాతకాలపు ఇడ్లీ పాత్ర, అది చపాతీ మేకర్ ఉంటది కదా, అది ఎప్పుడుతో అనమాట. ఇవన్నీ ఓల్డ్ టీ. గైస్ ఈ దబర్ చూడండి ఎంత ఉందో. నాలాంటోడు ఒక 4-5 మంది పడతారు దీంట్లో, అంత ఉంది ఇది. గైస్ ఇది ఓల్డ్ స్టూడియో కెమెరా. ఇదండి ఇక్కడ లార్జ్ ఫార్మాట్ స్టూడియో కెమెరా. 1890 to 1930 వరకు అంట. మేడ్ ఇన్ జపాన్. ఇది టైప్ రైటర్ మోడల్ 5 అంట. యాడింగ్ మిషన్ ఎన్ని ఓల్డ్ టీ గైస్, చాలా ఓల్డ్ ఇవి. చూడండి గైస్ మ్యూజిక్ వస్తుంది కదా, అక్కడ ఒక CD పెడితే తిరుగుతూ. ఆ గొట్టం ఎంత పెద్దదంటే నా తల్లో ఒక 4 పెట్టచ్చు.
చూడండి గైస్ పైన అవన్నీ ల్యాంపులు, పాతకాలంలో వాడిన ల్యాంప్స్ అన్ని పైన పెట్టున్నారు. 8th century దంట ఈ దేవుడి విగ్రహం. ఇక్కడ చూడండి, అక్కడున్న విగ్రహాలు ఇక్కడ సెంచరీస్ ప్రకారం పెట్టారు. కత్తులు, మెన్స్ ఫేవరెట్ వెపన్స్ ఘోరంగా ఉన్నాయి. అవన్నీ రియల్ గన్స్ గైస్. షార్ట్ గన్, పెద్ద పెద్ద నైఫ్స్. ఇది చూసారా, కెనాన్ బాంబ్ అంటారు కదా, అది ఒక పినంగి గుండు. అది అక్కడ వేసారంటే ఫైర్ ఎగిలిస్తే గుండులో నుంచి వచ్చి బ్లాస్ట్ అవుతుంది కదా, అదనమాట గైస్ మొత్తం దాంట్లో విషయం. ఇక్కడ నుంచి ఇప్పుడు మైసూర్కి వెళ్తున్నాం.